So friends, now we are prepared for our meditation journey. మ్యూజిక్ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్ అనేది జరుగుతుంది, స్పిరిచువల్ ఓపెనింగ్. మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఆ రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ సింక్రొనైజ్ అవుతాయి మెడిటేషన్లో, ధ్యాన నాదంలో. when we are listening to music, that's what happens. These two parts of our brain, they get synchronized, harmonized, activated. There's enough research done on music. Music ki, meditation ki oka very deep bond undi, deep connection undi. Music assists meditation. అందుకే నాదము, ధ్యానము, ఆ రెండిటికి చాలా పోలికలు ఉన్నాయి. ధ్యానాన్ని రివర్స్ చేస్తే నాదము, నాదాన్ని రివర్స్ చేస్తే ధ్యానం. అండ్ ఇఫ్ వి పర్టికులర్లీ బ్యాంబూ ఫ్లూట్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మెడిటేషన్. అందుకే మెడిటేషన్కి ఇంకొక నిర్వచనం చెప్పచ్చు అంటే ఏంటంటే, బికమ్ ఏ బ్యాంబూ ఫ్లూట్, బికమ్ లైక్ ఏ ఫ్లూట్. ఫ్లూట్ ఈజ్ ఎంటీ. ఫ్లూట్లో ఏం లేదు, ఒకటి ఎంటీ హోల్ అంతే. ద వుడ్ ఈజ్ మేడ్ ఇన్ టు హాలో బ్యాంబూ pipe with holes in it, and you just blow the air, the breath into it. Meditation is exactly like that. If your mind is becoming empty, you are with your breath, it's like a flute. You are becoming like a bamboo flute. Beautiful melodies will come out. మీ నుంచి ఒక చక్కని మెలోడీస్ వస్తాయి. ఆ మెలోడీస్ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ యువర్ సోల్. హైయెస్ట్ క్రియేటివ్ పొటెన్షియల్ మీ నుంచి బయటకు రిలీజ్ అవుతుంది. ఈ ఆఫ్టర్నూన్ వీ హ్యాడ్ నైస్ మ్యూజిక్ లంచ్ అలాంగ్ విత్ అవర్ లంచ్. దిస్ ఈజ్ ఎ రియలీ మ్యూజికల్ ఫీస్ట్. కృష్ణుల వారికి చాలా ఇష్టమైనది పిల్లన గ్రోవి, మురళీనాదం. వెరీ వెరీ ఫేవరెట్ టు కృష్ణ. Such a great master of masters is. So friends, now we continue with our session. We covered two topics in the morning. First, the science of meditation under different headings. 10 headings ద్వారా మనం 10 pointers about science of meditation. తర్వాత experiences of meditation. సో చాలా మంది అడుగుతుంటారు, నాకు ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని. ఎక్స్పీరియన్స్ రాకపోవడం కూడా ఒక చక్కని ఎక్స్పీరియన్సే. నో మైండ్ స్టేట్, బిల్కుల్ జీరో స్టేట్ మైండ్లో ఉంటాను, ఏం ఎక్స్పీరియన్స్ లేవు. ఓ, దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వన్ డే ఆల్ ఎక్స్పీరియన్సెస్ విల్ బీ ఎగ్జాస్టెడ్ ఫర్ యూ. You will not have any meditational experiences. Only empty mind ఉంటుంది, జీరో మైండ్ ఉంటుంది. అది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. You should not meditate for the sake of experiences sake. Not for the experiences. You should meditate for the sake of enlightenment. Your goal of meditation is self-realization. Not your health, not tranquil mind, not good wealth, not for good relationships you should meditate. చాలా మంది మెడిటేషన్ పాత్కి రాంగ్ రీజన్స్కి వస్తుంటారు. They get utterly disappointed. Oh, my health is not good, that's why I want to meditate. Of course you will be benefited. You may not be benefited as much as fastly you want to get healed. Sometimes అక్కడ ఈక్వేషన్ అట్లా ఉండదు మెడిటేషన్లో. Some people very first day their cancer may get cured, their coronary artery disease may get healed very first day. కొంతమందికి ఇయర్స్ చేస్తారు కానీ ఏం కాదు.
వాళ్ళ హెల్త్ అట్లానే ఉంటుంది, ఆ సిక్నెస్ అట్లానే ఉంటుంది. వాళ్ళు వెంటనే మెడిటేషన్ నాకేం ఫలించట్లేదు ఆపేస్తారు. ధ్యానం ఆరోగ్యాన్ని గురించి కోసంగా చేయకూడదు. ధ్యానం నాకు ఈ మానసిక రోగం ఉంది, ఈ భయాలు ఉన్నాయి, ఈ దుఃఖం ఉంది, అందుకోసం చేయాలని కూడా కాదు. నా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అందుకే మెడిటేషన్ చేయాలి అని అది కాదు. మెడిటేషన్ ప్రైమరీలీ ఫర్ ఎన్లైటన్మెంట్, ఆత్మ జ్ఞానం కోసం చేయాలి. దట్స్ ద మెయిన్ గోల్ ఆఫ్ మెడిటేషన్. మనకి ఏం ఉండాలి కదా మెడిటేషన్లో? ఎందుకు చేస్తున్నాం మెడిటేషన్? ఆత్మ జ్ఞానం కోసం. మిగతా అన్ని బై ప్రోడక్ట్స్, అవి వచ్చినా వస్తాయి, లేకపోయినా పర్లేదు, మనకి ఆత్మజ్ఞానం ఉంటే చాలు అంతే. ఒకసారి ఆరోగ్యం ఉండదు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది వేరే వేరే రీజన్స్ ఉంటాయి, మనకి తెలియనటువంటి ఎన్నో రీజన్స్, కార్మిక్ రీజన్స్, కొన్ని కర్మ పాఠాలు ఉంటాయి ఆ జబ్బుల ద్వారా నేర్చుకోవాల్సింది. అవి కంపల్సరీగా వస్తాయి, అవి పోవు, ఆ జీవితాంతం భరించాల్సిందే. రమణ మహర్షి వారు ఎట్లా భరించారు? క్యాన్సర్ వచ్చింది ఆయనకి, ఆయన వాళ్ళంతా డిసైపుల్స్ అంతా చాలా బాధపడుతున్నారు, ఆయనకేం బాధలేదు. వాళ్ళు వచ్చి ఇంకా ఎంత క్యాన్సర్ ఉంది, ఎంత నొప్పి ఉంటుందో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆయన చెప్తున్నారు ఇది శరీరానికి, నాకు కాదు, నాకు క్యాన్సర్ రాలేదు, శరీరానికి వచ్చిందంతే. ఈజ్ ఇన్ విట్నెసింగ్ స్టేట్. సో ఆయన ఎప్పుడు కూడా ఇది హీల్ కావాలని మెడిటేషన్ కూర్చున్నట్టు, ఆయనదంతా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. సో ఇది గోల్ ఆఫ్ మెడిటేషన్. వై యూ షుడ్ మెడిటేట్ అంటే మన ఆత్మజ్ఞానం కోసం. మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, ధ్యాన ఫలాలు వస్తాయి, అవి రాకపోయినా పర్లేదు. అందుకే మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ రావడం కోసం కూర్చోకూడదు. నాకు యాసిడ్ రావాలని మెడిటేషన్ కూర్చోవద్దు. కానప్పుడు వస్తుంది అంతే, రాకపోయినా డిసప్పాయింట్ కాకూడదు. నా కుండలిని శక్తి సహస్రారానికి చేరిపోవాలని చెప్పేసి కూర్చోకూడదు. దానికి అదే జరుగుతుంది. మన ఏమంతా కూడా ఆత్మజ్ఞానము సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస, ఆలోచన రాహిత్య స్థితి, చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి అంతే. మన జాబ్ అంతవరకే. దాని తర్వాత మిగతా అన్ని దానికి అదే జరుగుతుంది. ఎఫర్ట్లెస్. మన ఎఫర్ట్ అంతా మైండ్ని శూన్యం చేయడం వరకే. రిమైనింగ్ థింగ్స్ అన్నీ ధ్యాన ఫలాలు అంటాం. అవి వస్తాయి అంతే, న్యాచురల్, వెరీ న్యాచురల్. ఒక పుష్పం వికసించిన తర్వాత దాని పరిమళాలు వస్తాయి అంతే, వెదజల్ల పడతాయి ఎక్కడైనా. అదేవిధంగా ధ్యానం కూడా అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానము మరియు అనుభవ దశల గురించి తెలుసుకుందాం. ఇది 3వ టాపిక్. మనం ధ్యానంలో ఏ స్థితికి వెళ్తున్నాము, ఆ స్టేజెస్ ఏంటి, ఒక్కోసారి కొన్ని దగ్గర స్టక్ అయిపోతాము, అది రికగ్నైజ్ చేయొచ్చు మనం. సో మెడిటేషన్లో మైండ్ టు నో మైండ్ స్టేట్కి వెళ్ళడమే మెడిటేషన్. ఇక్కడ ఒక చిన్న కిటుకు ఒకటి ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేచర్ ఆఫ్ ది మైండ్. నేచర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మంకీ నేచర్. కాబట్టి ఆ మంకీ నేచర్ని మనం స్టాప్ చేయడం ఎట్లా? స్టాప్ చేయలేము, ఎప్పుడు అది చంచలంగానే ఉంటుంది అంతే. ధ్యానంలో కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి థాట్స్ని, ఆలోచనల్ని. ఎంత అనగదొక్కాలని ట్రై చేస్తే అంత ఎక్కువ వస్తాయి థాట్స్. అక్కడ రహస్యం ఏంటంటే డిస్ఐడెంటిఫై విత్ ద థాట్స్. థాట్స్ విల్ కమ్. థాట్స్ దానికి అవే వచ్చేస్తూ ఉంటాయి. ఒక థాట్ తర్వాత ఇంకొక థాట్, దాని తర్వాత ఒక చైన్ థాట్ వచ్చేస్తుంది. మీరు బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్, కుల్ఫీ తింటున్నారు, సడన్ గా మీరు ముసోరీనో హిల్ రిసార్ట్ ధర్మశాలనో గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళారు, అక్కడ చల్లని ప్రదేశం, అక్కడంతా కూల్ మౌంటైన్స్. వెంటనే ఆ థాట్ వచ్చేస్తుంది మీకు, ధర్మశాల గుర్తొచ్చేస్తుంది.
అక్కడ ఒక ఐస్ క్రీమ్ తిన్న విషయం గుర్తొచ్చేస్తుంది. అక్కడ ఆగదు మనసు. అప్పుడు అక్కడి నుంచి మీరు ఎవరితో వెళ్ళారో ఆ వ్యక్తి గురించి మళ్ళీ ఇంకొక థాట్ వస్తుంది. మధుర క్షణాలు, మీ ఫ్రెండ్తో మీరు షేర్ చేసుకున్న మధుర క్షణాలు, అక్కడతో ఆగదు. ఇంకొక థాట్ ఆ ఫ్రెండ్ యొక్క లైఫ్ గురించి, ఆ ఫ్రెండ్ అన్న మాటలు మీకు గుర్తొస్తాయి. కొంచెం దుఃఖం వచ్చేస్తుంది, అన్న మాటలు చివుక్కొని ఉంటుంది మనసు. ఈ థాట్స్ అనేవి చైన్ రియాక్షన్, ఒక ట్రైన్ లాగే. ఎగ్జాంపుల్, బోగీస్ ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క బోగి అటాచ్ అవుతూ ఉంటుంది థాట్స్. ఇట్ గోస్ ఆన్ మల్టిప్లైయింగ్. అట్లా మనం 24 గంటలు ఈ మైండ్ యొక్క నేచర్ అంటే ఆలోచన చేస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలంటే ధ్యానంలో ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో డోంట్ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ద థాట్స్, డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థాట్స్. అటాచ్మెంట్ అంటే దాని మీద దృష్టి పెట్టి పట్టుకుంటే దాన్ని ఇంకో థాట్ దగ్గర తీసుకెళ్తుంది. అట్లా కాకుండా విట్నెస్ చేస్తూ బ్రెత్కి వచ్చేసేయాలి, బ్రెత్ దగ్గరకు వచ్చేసేయాలి. అక్కడ డిసైడెంటిఫై అయిపోతాం. స్లోలీ ఆ థాట్స్ ఏమవుతాయంటే దే గో ఇన్ టు డిజాల్వ్ ఇన్ టు ద స్టిల్నెస్. ఆ లోపల జరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి మనం అటెన్షన్ పే చేయకపోతే అవన్నీ ఉండవు, వెళ్ళిపోతాయి. అవర్ థాట్స్ అండ్ మైండ్ రిక్వైర్స్ అటెన్షన్. ఇఫ్ యూ డోంట్ గివ్ అటెన్షన్ ఇట్ డైస్. థాట్స్ అన్ని వ్యానిష్ అయిపోతాయి. దట్స్ ద ఓన్లీ సీక్రెట్, మైండ్ఫుల్నెస్ ఆఫ్ బ్రీదింగ్. సో ఈ మైండ్ చాటర్, ఇది ఒక చాటర్ బాక్స్. ఇది ఎప్పుడు ఇంకా ప్రోగ్రామ్ బై ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి, ఎన్నో ప్రోగ్రామ్స్. మనం ఇన్వాల్వ్ అయిపోతాం, దాని ఎమోషన్స్ ఫీల్ అవుతుంటాం. దాంట్లో ఇంకా ఇట్స్ లైక్ ఇట్ ట్రాప్స్. మన ఎఫర్ట్తో మనం విల్ లెర్న్ హౌ టు స్టే ఇన్ ఎ విట్నెస్ స్టేట్, డిటాచ్ ఫ్రమ్ ద మైండ్, డిసైడెంటిఫై విత్ ద థాట్స్, సో యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్. ఇట్స్ అ జర్నీ ఫ్రమ్ మైండ్ టు నో మైండ్. ఇనిషియల్గా ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఆ చాటర్ బాక్స్ స్లో అవుతుంది. దాని తర్వాత థాట్స్కి థాట్ మధ్యన గ్యాప్ చాలా వచ్చేస్తుంది. 1 మినిట్కి ఒక థాట్, లేకపోతే ఎప్పుడో 1 అవర్కి ఒక థాట్ వస్తుంటుంది. స్లోగా ఆ థాట్ కూడా ఉండదు. సో అంతా మనం గమనిస్తూ ఉంటాం. పతంజలి మహర్షి గారు చక్కగా అనాలిసిస్ చేసి కొన్ని స్థితుల గురించి చెప్పారు. ఫస్ట్ చాప్టర్ 7th and 18th శ్లోక సూత్ర, పతంజలి యోగ సూత్రాస్లో సవితర్క అన్నారు. ఫస్ట్ భౌతికమైనటువంటి ఇంకా స్థూలమైనటువంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు సవితర్క స్థితి అన్నారు. కొంచెం సూక్ష్మంగా మనం వెళ్ళినప్పుడు సవిచార స్థితి, ఆనంద స్థితి, ఆనందమయ కోశంతో ఉన్నప్పుడు మనం ఇంకొంచెం డీప్గా మనతో మనం ఉండినప్పుడు దాన్ని సస్మిత స్థితి అన్నారు. తర్వాత అసంప్రజ్ఞత స్థితి, శూన్యస్థితి, మహాశూన్యస్థితి, మహాపరిశూన్యస్థితి. ఆ స్థితుల్ని ఆయన మెన్షన్ చేశారు. ఎట్లా గ్రాడ్యువల్గా మెడిటేషన్ సాధనలో డిఫరెంట్ స్టేజెస్లో మనం వెళ్తాం అన్నమాట. భౌతిక స్థితి నుంచి సూక్ష్మ స్థితికి, సూక్ష్మ నుంచి కారణ స్థితి, మహాకారణ స్థితి, తర్వాత మనతో మనం ఉండే స్థితి సస్మిత స్థితి, అసంప్రజ్ఞత స్థితి. ఇప్పుడు మనం let us compare Buddha and Patanjali Maharshi, know the difference between what they have spoken. They are the two masters from India who have given the best of the spiritual science to the world. Both of them contributed enormously. They both are great spiritual scientists, soul scientists. పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి ఆ 8 steps, అష్టాంగ మార్గం, బుద్ధుని అష్టాంగ మార్గం అన్ని కూడా ప్యారలల్గా మనం అనలైజ్ చేస్తే రెండు కూడా మ్యాచింగ్. ఇట్స్ రెండు దే ఆర్ ప్యారలల్స్. సో పతంజలి మహర్షి చెప్పినవి ఫస్ట్ యమనియమాస్, యమనియమాల్ని, కోడ్ అండ్ కాండక్ట్స్, సమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్,
we develop a kind of discipline, yama niyamas. Speak only the truth, be clean, not only body but also mind. All these things, yama niyamas he mentioned, is also very essential for every sadhak. ప్రతి సాధకుడికి అవి ఉపకరిస్తాయి సాధనలో. తర్వాత he has spoken about asana siddhi. Asanam, many people they stuck only at this stage, only hatha yoga asanas, body asanas, శీర్షాసనం, కూర్మాసనం, డిఫరెంట్ ఆసనాస్, హఠ యోగా ఆసనాస్. దాని ద్వారా ఆసన సిద్ధి వస్తుంది. బాడీ మీద యూ గెట్ ఒక కంట్రోల్, యూ విల్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ. హఠ యోగా ఆసనాస్. ఆ తర్వాత ప్రాణాయామ మెథడ్స్. పతంజలి మహర్షి has designed so many methods of using the breath technology. I think భారతదేశంలో అయితే ఎన్ని ప్రాణాయామ మెథడ్స్ ఉన్నాయంటే I think thousands are there, thousands. Small variations, breath ratios, proportions అన్ని చేంజ్ చేసి డిఫరెంట్ రేషియోస్లో బ్రీదింగ్ చేయడం అనేది గొప్ప మెథడ్స్ అవన్నీ. కొన్ని మెథడ్స్ అమేజింగ్ హీలింగ్ మెథడ్స్. కొన్ని బ్రీదింగ్ రిథమ్స్తో ప్రొఫౌండ్ హీలింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం ఈ పార్ట్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనం సుఖ ప్రాణాయామం అని తీసుకోవాలి. సుఖ ప్రాణాయామం అంటే ఈజీ న్యాచురల్ బ్రీదింగ్. సుఖ ప్రాణాయామం, కుంభక రేచక ప్రాణాయామం అక్కర్లేదు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం సుఖ ప్రాణాయామం చేస్తాం. నార్మల్ న్యాచురల్ బ్రీదింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ. ఆ తర్వాత ప్రత్యాహారము, ఆయన చెప్పినటువంటి ప్రత్యాహారం. ఆహారం మీన్స్ ఫుడ్. ఆహారం, మన ఆహారం ఏంటి? ఫుడ్. వెజిటబుల్స్ వి ఈట్, వెజిటబుల్స్ ఫుడ్, గ్రాస్ ఫుడ్ వి ఈట్. అదొకటి. మనం చూపుల ద్వారా కూడా ఫుడ్ తీసుకుంటాం. మంచి దృశ్యాలు చూస్తే అది కూడా ఫుడ్డే, ఆహారం. అది మన సెన్సెస్ నుంచి. ఇప్పుడు సంగీతం ఆహారం. ఇది మనం సంగీతం, మంచి శ్రావ్యమైన సంగీతం విన్నాం, ఫుడ్ ద్వారా ఎంత ఎనర్జీ వస్తుందండి మనకి, చాలా చక్కని. మంచి ఒక పుష్పాలు అక్కడికి వెళ్ళి మంచి సువాసనలు పీల్చుకున్నారు, అది కూడా ఆహారమే. మంచి స్మెల్స్, చక్కని ఆహారం, దిస్ అ ఫుడ్. మన సెన్సెస్ ద్వారా మనం ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ ద గ్రాస్ ఫుడ్, భౌతికమైనటువంటి అన్నం, మనం తినే అన్ని షడ్రుచులతో తినే ఆహారం కాకుండా ఈ యొక్క 5 సెన్సెస్ నుంచి, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. చెవుల ద్వారా వింటున్నాము, ముక్కు ద్వారా సువాసన పీలుస్తున్నాము, నాలుక రుచుల ద్వారా కూడా స్వీకరిస్తున్నాం ఆహారాన్ని. సో ఇక్కడ చెప్పినటువంటి ప్రత్యాహారము అనే స్థితి అంటే ఇన్వర్డింగ్ ద 5 సెన్సెస్. ఇప్పుడు వరకు బాహ్యం నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నాము, ఇప్పుడు ఇన్వర్డ్ దోస్ 5 సెన్సెస్. పంచ జ్ఞానేంద్రియాలని, ఇంద్రియాలకి కొంచెం కళ్ళాలు వేసేయాలి, గుర్రానికి కళ్ళాలు వేసినట్టు, లేకపోతే గుర్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా అంతే. మనం వాటిని ఒక గాడిలో పెట్టకపోతే అవి కూడా అంతే, అటు ఇటు పరిగెడుతుంటాయి. ఆ ఇంద్రియాలకి మనం పట్టుత్వాన్ని సాధించడమే ప్రత్యాహార స్థితి. ఆ ఇంద్రియాలని మనం బాహ్యంగా చూడకుండా అంతరంలో చూడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం అందుకే ధ్యానంలో. చెవులు కూడా బాహ్యంగా వినకుండా అంతర్ధ్వనుల్ని వినాలి. అంతర్శ్రావ్యమైన సంగీతం మనలోంచి వస్తుంటుంది, అంతర్నాదం వస్తుంటుంది, అనహత నాదం అంటాం, మన హృదయ చక్రం నుంచి. అది వినాలి. అంటే ఈ ప్రత్యాహార స్థితిలో షట్ డౌన్ ఆల్ యువర్ 5 సెన్సెస్. బాహ్యంగా ఉండే ఎక్స్టర్నల్ అన్ని కట్ చేసుకోవాలి. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు విత్డ్రా ద 5 సెన్సెస్, ఇన్వర్డ్ ద 5 సెన్సెస్. దిస్ కాల్డ్ ప్రత్యాహారము. ప్రతి ప్లస్ ఆహారము, ప్రత్యాహారము. ధ్యానంలో మనం ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ప్రత్యాహార స్థితి. విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్,
external world. Go into the inner world, because you are exploring your inner world. The world that you do not know. బాహ్యమైన ప్రపంచం గురించి చాలా తెలుసు, మనకి చాలా తెలుసు అని అనుకుంటుంటాం. మనకి నాట్ ఈవెన్ స్మాల్ ఇంచ్ ఆఫ్ థింగ్స్ వి డు నాట్ నో అబౌట్ అవర్ ఇన్నర్ వరల్డ్. ఒక పెద్ద విశ్వం ఉంది మనలో, అంతర్విశ్వం ఉంది. దానిలోకి వెళ్ళడానికి ఈ బాహ్యం నుంచి ఫస్ట్ మనం ఇంద్రియాలని పట్టుకొని లాగేసి లోపల తీసుకుని వెళ్ళాలి. ఇట్స్ ఎ ప్రాక్టీస్, అది ఇట్స్ ఎ డెలిబరేట్ ప్రాక్టీస్ చేయాలి మనం. ఇంద్ర పదవిని సాధించాలి. అందుకే ఇంద్రుడు ఎప్పుడు కాంపిటీషన్ ఫీల్ అవుతుంటాడు. అందుకే ఎవరు మెడిటేటర్ ఉన్నా కూడా ఇంద్రుడు ఏం చేస్తాడంటే మేనకాని, రంభ, ఊర్వశిని అందరినీ పంపిస్తుంటాడు అక్కడి నుంచి, వాళ్ళని మెడిటేషన్ నుంచి పక్కన తీసుకుని వచ్చేయడానికి. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ స్టోరీ, అది ఒక మీనింగ్, అంతరార్థం ఉంది దాంట్లో. అంటే ఇంద్ర పదవిని మనం, ఇంద్రత్వాన్ని పొందడం అంటే ఇంద్రియాల మీద పట్టుత్వము. యూ హ్యావ్ టు బి మాస్టర్ ఆఫ్ 5 సెన్సెస్. క్రేవింగ్స్ ఉంటాయి, ఈ కళ్ళకి ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి, ఏవో చూడాలని, ఎప్పుడు బాహ్యంగా చూడాలని చూస్తుంటాయి. ఇది దాని ఆ హ్యాబిట్ నుంచి బయటకు రావాలి. అంతరంగా చూడడం, కళ్ళు మూసుకొని కొంతసేపు కూడా కూర్చోలేము. ఏం చేయకుండా మనలో మనం తొంగి చూసుకోవడం నేర్చుకోవాలి. బాహ్యమైన చప్పుళ్ళు కాదు, అంతర్నాదాన్ని వినడానికి దివ్య నాదం వస్తుంటుంది ఎప్పుడు మనలోంచి, అది వినడానికి ట్రై చేయాలి. ఇదే ఇంద్రత్వము. సో దట్స్ ఎ డెలిబరేట్ ప్రాక్టీస్. We have to be really master of our body and mind. Mind operates through these 5 senses. అందుకే 5 సెన్సెస్ని ఫస్ట్ మనం గుర్రానికి అది వేసేసినట్టు బ్లైండర్స్ మనం కూడా వాటికి వేసేసేయాలి. సో ప్రత్యాహార స్థితి, తర్వాత ధారణ స్థితి. ఎప్పుడైతే ప్రత్యాహారం జరుగుతుందో, ఇన్వర్డింగ్ ద 5 సెన్సెస్ జరుగుతుందో, వెంటనే మనస్సు 0 అవుతుంది. మన మైండ్ అనేది డిస్ట్రాక్ట్ కాదు. మైండ్కి బయట స్టిమ్యులెంట్స్ ఉంటాయి, ట్రిగ్గర్స్ ఉంటాయి. ఎప్పుడు మనం చూసే ప్రతి దృశ్యం కూడా థాట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది. ప్రతి చప్పుడు కూడా, ప్రతి ధ్వని కూడా ఒక స్టిమ్యులేషన్. ఆ స్టిమ్యులేషన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే 0 స్టేట్కి వెళ్ళిపోతాం. వెస్టర్న్ వరల్డ్లో దే హ్యావ్ ట్రైడ్ ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్. ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దే హ్యావ్ డివైజ్డ్ ఎ ట్యాంక్ కాల్డ్ సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్. అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే, ఒక వాటర్ బాడీని, ఒక మన వాటర్ ట్యాంక్ ఎట్లా ఉంటుంది అట్లా ఉండే వాటర్ ట్యాంక్ హారిజాంటల్గా ప్లేస్ చేసిన దాంట్లో దాన్ని కంప్లీట్గా 0, అక్కడ ఏమి ధ్వనులు ఉండవు, టోటలీ డార్క్ ఏరియా అట్లాంటిది క్రియేట్ చేస్తారు. ఆ వాటర్లో హై ఎప్సమ్ సాల్ట్స్ వేస్తారనమాట. మనం డెడ్ సీ గురించి వినుంటాం. డెడ్ సీలో ఎవరు పడినా కూడా మునగరు, తేలుతూ ఉంటారు. అక్కడంతా బుక్స్ కూడా చదువుకోవచ్చు, దాని మీద ఆ సముద్రం మీద కూర్చుని చక్కగా ఫ్లోట్ అవుతుంటాం, హ్యాపీగా చదువుకోవచ్చు కూడా. చాలామంది జస్ట్ రిలాక్స్ అవుతుంటారు, ఎందుకంటే హై డెన్సిటీ ఆఫ్ ది సాల్ట్. ఇట్లాంటి ఫ్లోటేషన్ ట్యాంక్స్ తయారు చేశారు వాళ్ళు. కొంతమంది మెడిటేటర్స్ని దానిలో పడుకోబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ లోపలికి వెళ్తే ఏముండదు, అక్కడ ధ్వనులు ఉండవు, 0, నో సెన్సరీ స్టిమ్యులేషన్, నథింగ్ టు బి హర్డ్, నథింగ్ టు బి సీన్. మైండ్ 0 అయిపోతుంది. వాళ్ళ బ్రెత్ వాచింగ్ కూడా లేదు, జస్ట్ దాంట్లో పడుకోబెట్టింది కానీ అక్కడంతా ఓన్లీ ఎంప్టీనెస్, అట్టర్ 0 స్టేట్. ఆ సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్స్లో ఆ మెడిటేటర్స్కి రీసెర్చ్ చేశారు. దే హ్యావ్ వైర్డ్ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కిలియన్ ఫోటోగ్రాఫ్ ద్వారా వాళ్ళ యొక్క యాస్ట్రల్ బాడీలో ఏం జరుగుతుంది, ఆ మార్పులన్నీ గమనించారు. వాళ్ళందరూ కూడా ప్రొఫౌండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ చేశారనమాట. కొంతమంది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్. నో మైండ్ స్టేట్ అయితే అందరికీ, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ నో మైండ్ స్టేట్. వాళ్ళ దీని ద్వారా ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, సెన్సరీ స్టిమ్యులేషన్ని ఆగిపోయినప్పుడు, ఎక్స్టర్నల్ సెన్సరీ స్టిమ్యులేషన్, మైండ్ 0 అయిపోతుంది. ఈ ప్రత్యాహార స్థితిలో
మైండ్ జీరో అయిపోయిన తర్వాత ధారణ స్థితిలో మనం ఆ జీరో అయిన మైండ్ని ఏకాగ్రత అక్కడ పెట్టాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్ స్టిల్ మైండ్. ధారణ, ఏకాగ్రత. ధారణ మీన్స్ కాన్సన్ట్రేషన్. నౌ కాన్సన్ట్రేషన్ కమ్స్. Concentrate on that zero state. No thought state, no stimulation. There's nothing, no distractions anymore. Just observe that. Focus on that. Then next step is called dhyana state. Dhyana is dhi plus yana. Yana means travel. Yanamu ante travel. Dhi means your soul. సూక్ష్మ శరీర సముదాయాన్నే ది అంటాం. ఈ యొక్క ఇన్నర్ ట్రావెల్ జరుగుతుంది ఈ స్థితిలో. అంటే మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అవుతాయి ఈ ధ్యాన స్థితిలో. ధ్యానం అనే ఈ యొక్క 7th స్టేజ్లో పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి దాంట్లో ధ్యాన అనుభవాలు వస్తాయి మనకి. యానం జరుగుతుంది, సూక్ష్మ శరీర ప్రయాణము, కుండలిని జాగరణ, మన యొక్క 3వ కన్ను తెరుచుకోవడము, ఈ అనుభవాలన్నీ పరంపరన్నీ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత సమాధి స్థితి, సమాధానాలు పొందిన స్థితి, సమాధి స్థితి. మనం వెతుకుతున్న క్వశ్చన్స్కి, ప్రశ్నలకి, అన్ని యక్ష ప్రశ్నలకి జవాబులన్నీ దొరుకుతాయి మనకి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, మళ్ళా ఎందుకు పుట్టాలి, ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఈ సృష్టి రహస్యం ఏంటి, సృష్టికర్తని ఏ సృష్టికర్త క్రియేట్ చేశాడు, ఆ మొదటి సృష్టికర్త ఎవరు, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, యక్ష ప్రశ్నలు. వాటికి జవాబులన్నీ కూడా ఇక్కడ సమాధి స్థితిలో మనకు లభిస్తాయి. సో దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సమాధి. సమాధానాలు పొందినటువంటి స్థితి. ఈ స్థితిలో మనం ఈక్వానిమిటీ, ఈక్వల్ స్టేట్కి రీచ్ అవుతాం. ద్వంద్వాలని ఈక్వల్గా చూడగలుగుతాం. డ్యువాలిటీ, నాన్ డ్యువాలిటీ ఈక్వల్గా మనం ఉండగలుగుతాం రెండిట్లో కూడా. నో ట్రిగర్స్. సో ఇది పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి మార్గం. ఆయన గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటిది యోగ సూత్రాస్ పతాంజలి మహర్షి. మన భారతదేశంలో పుట్టి పతాంజలి మహర్షి గారి నుంచి తెలియకపోతే మనం చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. గొప్ప కాంట్రిబ్యూషన్ అది. ఆయన చెప్పినటువంటి హౌ టు మాస్టర్ ద బాడీ త్రూ యోగాసనాస్ అందరూ నేర్చుకోవాలి. It gives such a command over your body. శీతోష్ణాదుల నుంచి కూడా అన్నిట్లో కూడా ఈక్వల్ స్టేట్లో మీ బాడీని ఒక మాస్టర్గా తయారు చేస్తుంది. మాస్టరీ ఓవర్ యువర్ బాడీ త్రూ హఠ యోగాసనాస్, త్రూ ప్రాణాయామ. యూ విల్ మాస్టర్ యువర్ బ్రెత్ టెక్నాలజీ, బ్రెత్ ఎనర్జీ. త్రూ ప్రత్యాహార స్టేట్, you know how to withdraw, how to become master of your 5 senses and the monkey mind. Through your dhyana state, you know how to journey in the inner world and how to actually open your third eye. Samadhi state, you know how to be in that samadhi state all by yourself without any external aid, where you access to all knowledge and wisdom. So this is such a great contribution to the world. We have to, is mandatory, essential for all spiritual seekers. Any master we take, we can start from alpha and we reach to omega. A to Z మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉంది. పతాంజలి మహర్షి గారు ఇచ్చారు. ఒక్క మాస్టర్ని తీసుకుని ఆ మాస్టర్ని కంప్లీట్గా మనం స్టడీ చేస్తే చాలా ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. ఏ మాస్టర్ అయినా కావచ్చు. ఇట్స్ సచ్ ఎ మాస్టర్ పతాంజలి మహర్షి. సో ఇప్పుడు బుద్ధుడి పాత్ తీసుకుందాము.
బుద్ధుడు ఆనాపాన సతి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆనాపాన సతి అంటే చక్కగా సుఖాసనంలో కూర్చోవడము, క్లాస్పింగ్ యువర్ హ్యాండ్స్, క్లోజింగ్ యువర్ ఐస్, అబ్జర్వింగ్ ద బ్రెత్. ఆనాపాన సతి. ఆనా మీన్స్ ఇన్ బ్రెత్, apana means out breath, sati means to be one with process, to be one with the process of observing your inhalation and exhalation is called anapanasati. It is Buddha's contribution to the world. He said he observed, he did everything, all practices, almost ఎన్నో practices చేశారు ఆయన. He practiced జనాస్ అనే ప్రతి మాస్టరు ఒక్కొక్కటి చెప్పేవాళ్ళు అనమాట. నువ్వు డీప్ కాంటెంప్లేషన్ చేయాలి, దీన్ని మాస్టర్ చేయాలంటే అది చేసేవాడు. బుద్ధుడు తన బాడీని ఫస్ట్ మాస్టర్ చేస్తాడు. హీ హ్యాస్ రియలీ కాంకర్డ్ హిస్ బాడీ. హాట్ సన్లో కూడా ఉండేవాడు, రెయినీ సీజన్ అన్నిట్లో. And he mastered all the cravings, mind cravings, sensory cravings, అన్నిటిని మాస్టర్ చేశాడు. Finally he has found out the simple key is the breath. One need not follow very Herculean path. ఎన్ని చేయక్కర్లేదు, సింపుల్. వాచ్ ద బ్రెత్. మైండ్కి బ్రెత్కి కనెక్షన్ ఉంది, ఇది పట్టుకుంటే చాలు, మైండ్కి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. Simple technology. People still can reach to no thought state through other methods, but it's very, very long circuitous methods. It's optional, it's preference. చాలా మందికి కొంచెం క్లిష్టమైన పద్ధతులు కావాలి. నేను ఇక్కడికి ఇది వస్తాను, ఫస్ట్ ఇట్లా వెళ్ళి భూమండలం అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటారు. ఓకే, అది కూడా ఓకే. కొంతమంది స్ట్రైట్ మెథడ్ ఇష్టం ఉండదు. ఇంత సులభమైన మెథడ్ నాకు వద్దు, కష్టమైన మెథడ్ కావాలంటూ చాలా సాధన చేయాలి నేను, వాళ్ళకి అది రైట్. సో సింపుల్గా చెప్పేశారు ఆయన. ఆనాపాన సతి విపస్సనా స్టేట్. విపస్సనా స్టేట్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ స్టేట్. ఆల్ మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్. పస్నా ఇస్ సీయింగ్, విపస్సనా ఇస్ గ్రేట్ క్లియర్లీ సీయింగ్, క్లియర్ పర్సెప్షన్స్. No, without distortions, without conditioned mind. తర్వాత నిర్వాణ స్థితి, దుఃఖరాహిత్య సమాధి స్థితి, నిర్వాణ స్థితి ఈక్వల్ ఇక్కడ. సో కంపేర్ చేస్తే ఈ రెండు కూడా పార్ట్స్. సమ్వేర్ ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, బట్ ఇట్స్ ద సేమ్ మెసేజ్ ఈస్ బీయింగ్ గివెన్ బై బోత్ ద మాస్టర్స్. సో ఇప్పుడు ఈ ఆనాపానసతి మెడిటేషన్ బుద్ధ డిస్కవర్ చేసినటువంటి ఆ పాత్ర మనం ఇంకొంచెం డీప్గా చూద్దాం. ఓకే అండి. సో ఆనాపానసతి ఈజ్ ద ఫస్ట్ బిగినింగ్ స్టేజ్. ఇట్స్ లైక్ యూ టేక్ ద కీ ఆఫ్ ది కార్, పుట్ ఇట్ ఇన్ టు స్టార్ట్ ద ఇంజిన్. మన ఇంజిన్ స్టార్ట్ చేయడానికి కీ కావాలి. Breath is the key. Anapanasati starting point is the breath. ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ బ్రెత్ తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ విత్ సాధన మైండ్ జీరో అవుతుంది. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ లో ఆయన చెప్పింది కాయనుపస్నా స్టేట్ అన్నారు. అనుపస్న అంటే అణు అంటే లిటిల్ అని అర్థం. అణువు, స్మాల్, లిటిల్. విపస్న అంటే గ్రేట్ సీయింగ్. ఉపస్న ఇక్కడ కాయ అనుపస్న మీన్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ బట్ ఓన్లీ వెరీ లిటిల్ టైమ్. You get so many bodily experiences, kayanupasna experiences. From the head to feet, you will get these sensations. ప్రసరణలు, కొన్ని కదలికలు, ఇవన్నీ ప్రకంపనాలు శరీరంలో అన్నీ వస్తాయి ధ్యానం చేసేటప్పుడు. కాయనుపస్న ఎక్స్పీరియన్సెస్. కాయము అంటే శరీరము. ఈ కాయంలో వచ్చే అనుభవాల పరంపరనే కాయనుపస్న ఎక్స్పీరియన్సెస్.
కానీ అక్కడ ఎక్కువ అక్కడే ఉండిపోకూడదు. బాడీలోనే ఉండిపోతే బాడీలోనే ఉంటాం. జీవితకాలం అంతా బాడీని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం. మన పర్పస్ బాడీ కాదు. ఇక్కడ ధ్యానంలో పర్పస్ కాయనపసన ఒకటే కాదు. కాయనపసన ఈజ్ ఒక స్థితి. దీని ద్వారా ఎన్నో జన్మలుగా ఉన్న సంఖారాలు, కార్మిక్ ఇంప్రింట్స్ అంటాం, ఆ సంఖారాలు, కొన్ని జబ్బులు ఇవన్నీ నయమవుతాయి. కొంతమందికి హెడేక్స్ ఉంటాయి, ధ్యానంలో కూర్చుంటారు, కూర్చోగానే కొన్ని కదలికలు వస్తాయి, కొన్ని నాడులు ఓపెన్ అవుతుంటాయి, అబ్జర్వ్ చేస్తుంటారు, అన్ని ఒక దగ్గర విచ్చుకుంటుంది, వెంటనే ఆ తలనొప్పి వెళ్ళిపోతుంది. నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్ప్రైజ్ అవుతారు, మిరాకిల్. ఆ మైగ్రేన్ హెడేక్ కి ఆయన ఎన్నో సంవత్సరాలు ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని, కానీ అది క్యూర్ కాలేదు. ధ్యానంలో క్యూర్ అయిపోయింది. కాయనపసన ఎక్స్పీరియన్స్. మన యొక్క జబ్బులు ఈ కాయనపసన స్థితిలో వెళ్ళిపోతాయి. ఇవన్నీ బ్లాక్డ్ నాడీస్. తర్వాత వేదానుపసన. వేదానుపసన అంటే ఫీలింగ్స్ బయటకు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో సెన్సేషన్స్ బయటకు వస్తున్నాం, సెకండ్ స్టేజ్ లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కొన్ని ప్లెజెంట్ ఫీలింగ్స్, కొన్ని అన్ప్లెజెంట్ ఫీలింగ్స్, అన్ని రకాల ఫీలింగ్స్. ఎట్లయితే బాడీలో కాయనపసన స్టేజ్ లో కొన్ని ప్లెజెంట్ సెన్సేషన్స్, కొన్ని అన్ప్లెజెంట్ సెన్సేషన్స్, అట్లానే వేదానుపసన స్టేజ్ లో కూడా. కానీ అక్కడే స్టక్ కాకూడదు. మీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, కోపం పెరిగిపోతుంది ధ్యానంలోనే. అది ఒక పీక్ వచ్చేస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ వచ్చినది సడన్ గా డ్రాప్ అయిపోతుంది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ మీలోకి వస్తూ ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అది కూడా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ డామ్ అది కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఏది ఉండదు అనమాట, అన్ని జీరో న్యూట్రల్ స్టేట్కి వచ్చేస్తాం. దీన్నే వేదానుపసన స్థితి అని చెప్తారు. తర్వాత చిత్తానుపసన స్థితి. చిత్తానుపసన అంటే, చిత్తం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్. మన చిత్తం నుంచి ఎన్నో సంస్కారాలు, ఎన్నో దీస్ చంక్స్, లోడ్స్ ఆఫ్ ఇంప్రెషన్స్, పాస్ట్ ఇంప్రెషన్స్ అన్ని బయటకు వస్తుంటాయి. అంతవరకు మీరు జీరో స్టేట్ లో ఉంటారు, కానీ చిత్తానుపసన స్టేట్ లో సడన్ గా మీ గతం అన్ని మళ్ళా వచ్చేస్తాయి. చిన్నప్పుడు ఓకే, మీ మదర్ తో మీరు స్పెండ్ చేసిన టైము, ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, అన్ప్లెజెంట్ మెమరీస్ అన్ని వచ్చేస్తాయి. తల్లి గర్భస్థితిలో ఆ మెమరీస్ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి. అన్నీ వస్తే దాన్ని కూడా అటాచ్ కాము, వాచ్ చేస్తుంటాం. అది రైజ్ అయ్యి ఫాల్ అయిపోతుంటుంది. మీ గత జన్మలు కూడా వస్తాయి, అవి వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ కాల్డ్ చిత్తానుపసన స్థితి. చిత్తం నుంచి జరిగేటువంటి కొన్ని ఇంప్రెషన్స్ అన్ని రిలీజ్ కావడము. దాని తర్వాత ధమ్మనుపసన స్థితి. ధమ్మనుపసన స్థితిలో మనం ఒక గొప్ప రియలైజేషన్ కలుగుతుంది. దాన్నే ఇంపర్మనెన్స్ అంటాం. ఏది పర్మనెంట్ కాదు. నాకు ప్లెజెంట్ సెన్సేషన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ప్లెజెంట్ ఫీలింగ్ బయటకు వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. అన్ప్లెజెంట్ ఫీలింగ్ కూడా వెళ్ళిపోయింది. అట్లా ప్లెజెంట్ మెమరీస్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ పర్మనెంట్ అనే గ్రేట్ రియలైజేషన్ కలుగుతుంది. దీన్నే ధమ్మ అని చెప్పారు. బుద్ధులు చెప్పినట్టుగా వారి రియలైజేషన్ లో ఇంపర్మనెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ గ్రేటెస్ట్ ఇన్సైట్. We cling and crave things because we think everything should be permanent. But meditation teaches us nothing is permanent. Not even your body is permanent. One day this body dies. Your money dies. Your bungalow will die. Our ornaments will die. Everything will die. Nothing is going to be permanent. Where you come to terms with the impermanence, you will realize that it's okay. I now accept my impermanence. I'm not going to be here forever. It's only temporary time I'm here. So why should I cling? We just let go. We just learn how to live non-attachedly.
అన్ఐడెంటిఫైడ్. దీన్నే ధమ్మనుపస్న స్థితి అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్? ధమ్మనుపస్న స్థితి. దాని తర్వాత విపస్న స్థితి. ఈ స్థితిలో ఇంతవరకు ఉన్నటువంటి క్లారిటీ సడన్ గా విస్ఫోటనం చెందడం. మన థర్డ్ ఐ, దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ అవర్ థర్డ్ ఐ ఫుల్లీ ఓపెన్స్. జ్ఞానచక్షువు ద్వారా మనం ఏ జ్ఞానాని కోసం మనం వెయిట్ చేస్తున్నామో ఆ జ్ఞానం సంపూర్ణంగా మనకు లభించడం. ఎక్స్పీరియన్సెస్ ద్వారా, స్వానుభవాల ద్వారా. బుద్ధుడికి అన్ని రకాల, ఈ స్థితిలో అన్ని రకాల టెస్టులు లభించాయి. బ్రహ్మలోకంకి వెళ్ళాడు, కానీ ఆయనకి తెలుసు దిస్ ఈజ్ ఇంపర్మనెంట్. బ్రహ్మలోకం ఆల్సో ఇంపర్మనెంట్. బికాజ్ అన్ని టెస్ట్లు అనమాట. సో ఎవ్రీథింగ్ హీ నోస్, హీ న్యూ విత్ క్లారిటీ. he gained such a clarity, this is impermanent. He finally realized that only one thing is permanent, that is nothing but change is permanent. That stays forever. We forever change, forever we keep moving, constantly transforming. He realized that what never changes is శూన్యం. శూన్యం కూడా ఎప్పుడు చేంజ్ కాదు. శూన్యం ఎప్పుడు ఉంటుంది, నిరంతరం ఉండేది, అంతం లేనిది, ఆది లేనిది, ఆది అధ్యాంతం లేనటువంటిది శూన్యం, మహాశూన్యం. విపస్సన స్థితిలో అది కనుక్కున్నారు ఆయన. ఇంపర్మనెన్స్ అండ్ మహాశూన్యం. He has known about why we get suffering. In the విపస్సన స్థితిలో ఆయనకు అర్థమైంది దుఃఖం ఎందుకు కలుగుతుంది. దుఃఖం తృష్ణ వల్ల వస్తుంది, క్రేవింగ్స్ వలన వస్తున్నాయి, డిజైర్స్, డిస్ప్రపోర్షనేట్ డిజైర్స్ వలన వస్తున్నాయి. ఈ తృష్ణ దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఈ తృష్ణ రాహిత్యం రావాలంటే మరి మన అవిద్య నుంచి బయటపడాలి. అవిద్య వలన తృష్ణ పడుతుంది, మనకి ఇగ్నోరెన్స్ వలన తృష్ణ కలుగుతుంది, మన క్రేవింగ్స్ ఉన్నాయి. ఈ అవిద్యను తొలగించడానికే మనం ధ్యానం చేయాలి. అవిద్య తొలగించేదే ధ్యానము. సింపుల్ గా 4 నోబుల్ ట్రూత్స్ ని ఆయన రియలైజ్ అయ్యారు. అదంతా విపస్సన స్థితిలో జరిగింది. ఈ సమయంలోనే ఆయనకి మొత్తం అన్ని జన్మ పరంపరలన్నీ చూసుకున్నారు. గ్రేట్ క్లారిటీ వచ్చింది. 646 గత జన్మలు ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. 7.5 గంటలు కూర్చున్నారు ధ్యానంలో. రాత్రి కూర్చున్నారు, పొద్దున వరకు లేయలేదు, కళ్ళు తెరవలేదు. అప్పుడు ఆయనకి 646 జన్మలు కనిపించాయి. ఆ కనిపించడమే కాదు, ఆ జన్మల యొక్క సారాంశాన్ని అంతా కూడా అర్థం చేసుకున్నారు. ఓకే, ఈ జన్మకి ఈ మరో జన్మకి కనెక్షన్స్, ఈ జన్మకి కనెక్షన్ ఉంది. దీని తర్వాత ఇక్కడి నుంచి ఈ జన్మకి మళ్ళా ఒక విత్తనం నాటబడింది కాబట్టి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత ఇంకొక జన్మ, చైన్ రియాక్షన్ లాగా ఆల్మోస్ట్ 646 జన్మలు. అన్నిటికీ లింక్ చూస్తే ఇది తృష్ణ వలన కలిగింది. క్రేవింగ్స్ ఉన్నాయి, కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని క్లింగింగ్స్ ఉన్నాయి. ఇది అవిద్య, ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కలిగింది. ఆయన అర్థమైపోయింది. ఈ 4 నోబుల్ ట్రూత్స్ అనేవి ఆయనకు వచ్చేసాయి. విపస్సన స్థితిలో జరిగింది. వెంటనే ఆయన నిర్వాణ స్థితికి రీచ్ కాగలిగారు. దుఃఖ రాహిత్యం కలిగింది ఆయనకి. ఇంకెప్పుడు పాలు పెరిగైపోయింది, ఇంకా పెరుగు పాలు కాదు, ఇంకా అదే నిర్వాణ స్థితి. దుఃఖరాహిత్య స్థితి, సదా అంధకరమైనటువంటి స్థితి ఆయన రీచ్ అయ్యారు. మన హ్యూమన్ ఎఫర్ట్స్ అంతా ఇదే. ఎవరు ఏం చేసినా కూడా మనం ఏంటంటే, నేను హౌ కెన్ ఐ గెట్ రిడ్ ఆఫ్ మై సఫరింగ్ ఇన్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ సఫరింగ్, మెంటల్ సఫరింగ్, ఎమోషనల్ సఫరింగ్, రిలేషన్షిప్ సఫరింగ్, మనీ సఫరింగ్ ఆర్ ఎనీ సఫరింగ్. ఇట్స్ బికాస్ వీ డోంట్ వాంట్ టు సఫర్. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ది సఫరింగ్, దట్స్ ద హోల్ ఎఫర్ట్. He has a map. This is stages of meditation. If anybody sincerely practices meditation,
they will be able to observe the stages of meditation. First you can begin with anapanasati. కాయనపసన స్థితి లభిస్తుంది. Observe the sensations. After that, pleasant, unpleasant, they get neutralized completely. అన్ని రైజ్ అయ్యి ఫాలో అవ్వడం అంతా అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత వేదానుపసన స్థితి, అక్కడ ఫీలింగ్స్ వస్తాయి పోతాయి. చిత్తనుపసన స్థితి, ధమ్మానుపసన, that we establish in the realizations of impermanence and శూన్యం. ఎంప్టీనెస్ అంటే ఏంటో కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. శూన్యం అంటే ఏంటి, తర్వాత ఇంపర్మనెన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత మనం విపස්සన స్థితికి వెళ్ళగలుగుతాం. విపස්සన స్థితిలో మన థర్డ్ ఐ నుంచి ఎన్నో చక్కని డీప్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, మన సోర్స్ గురించి మనం అర్థం చేసుకోవడం, మన ఆత్మానుభవాలు, అన్ని రకాల అనుభవాలు మనకు వస్తాయి. అప్పుడు అనుభవైక జ్ఞానం మనకు లభిస్తుంది. మన స్వానుభవాల ద్వారా మనకు లభించే జ్ఞానమే ఈ విపස්සనలో మనకు వస్తుంది. అది నిర్వాణ స్థితికి తీసుకువెళ్తుంది. we come out with such great clarity, as a great liberated soul. This is called nirvana sthiti. Any doubts, friends, so far? How many of you experienced, ఎంతమందికి ఈ కాయనపసన స్థితి లభించింది? సెన్సేషన్స్, యా, వెరీ గుడ్, వండర్ఫుల్. వేదనపసన స్థితి, ఫీలింగ్స్, బాడీ, మీలో కొన్ని ఫీలింగ్స్ వచ్చి మళ్ళా అవన్నీ పడిపోవడం, అంటే ప్లెజెంట్ హాయిగా ఉండే మంచి ఆనందకరమైన ఫీలింగ్స్, లేకపోతే బాధ దుఃఖకరమైన ఫీలింగ్స్, రైట్. ఎంతమందికి చిత్తనుపసన ఎక్స్పీరియన్స్, కొన్ని ఏం లేదు, జీరో సెట్ అయిన తర్వాత కొన్ని వస్తాయన్నమాట, మెమరీస్, అన్ని జ్ఞాపకాలు వచ్చేసి అవి వెళ్ళిపోతుంటాయి. యా, సో దీస్ రియలైజేషన్స్ ఆర్ వెరీ ప్రొఫౌండ్, వెరీ డీప్. ధమ్మనుపసన స్థితి, those who establish in this dhammanupasana, dhamma, true teachings of Buddha is impermanence and shunya. His key mantra is be empty. ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్తాడు, శూన్యంగా, బీ ఎంప్టీ. లేకపోతే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా బీ సంబడి అని చెప్తారు. బుద్ధుల వారు ఏమంటే బీ ఎంప్టీ, నువ్వు అసలుకి జీరో, నువ్వు జీరో కా ఫస్ట్ అని చెప్తారు. ఎందుకంటే దట్స్ ద ట్రూత్. ఆయన యొక్క గొప్ప మహా రియలైజేషన్ ఏంటంటే, మనం ఒక సోల్ ఉందనుకుంటున్నాం, కానీ ఆయన చెప్పాడు అక్కడ సోల్ కూడా లేదు, ఇదంతా సర్వభూతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ. మన ఇండివిజువల్ సోల్, నువ్వు ఇండివిజువల్ సోల్ అనేది లోవర్ ట్రూత్, లెసర్ ట్రూత్. నువ్వు ఇండివిజువల్ సోల్ కూడా కాదు, నువ్వు అంతా అన్నిటిలో ఉన్నటువంటి సర్వభూతాత్మ, అంతా నువ్వే ఉన్నావు. నువ్వు ఒక ప్రతిబింబము, ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. గొప్ప రియలైజేషన్, అనర్థ స్థితి. ఆ మహాశూన్య స్థితిలో ఆయన రియలైజేషన్స్ పొందారు, మహాపరినిర్వాణంకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందారు ఆయన. ధ్యాన శాస్త్రంలో ఈ స్టేజెస్ మనకు తెలిసి ఉండాలి మనకి. ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ బుద్ధుడు చెప్పినటువంటి మనకి ఎంతో ఉపయోగపడతాయి. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఇండికేటర్స్. లేకపోతే మనకి సడన్ గా ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు ఆపేసుకుంటాం, మనం భయం కలుగుతుంది. ఓ శూన్యం, అంతా శూన్యం, వద్దు నేను శూన్యంలోకి వెళ్ళాం. ఎందుకంటే మనకి వేరే నోషన్ ఉంటుంది. ఒక గురువు చెప్పుంటారు, మనకి ఈ వెలుగు కనిపిస్తుంది, అక్కడ ఒక్కోసారి వెలుగు కాదు, అక్కడ మహాశూన్యం, అన్ఫాదమబుల్ మిస్టీరియస్ స్టిల్నెస్, అక్కడ ఎంప్టీనెస్, గ్రేట్ ఎంప్టీనెస్. అది ఎంత స్కేరీగా ఉంటుందంటే, కానీ అది బుద్ధుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎంబ్రేస్ ద ఎంప్టీనెస్, బీ ఎంప్టీ. ఎవరైతే ఎంప్టీనెస్ ని చక్కగా ఎంబ్రేస్ చేసుకోగలరో లైఫ్ లో ఎట్లాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతారు. బికాస్ దే ఆర్ ఎంప్టీ బీయింగ్స్, ఎవ్రీథింగ్ పాసెస్ బై. ఎవరైనా తిట్టారా, తిట్లు కూడా వాళ్ళకి తాకవు, బికాస్ వాళ్ళు జస్ట్ శూన్యం కాబట్టి.
అట్లా అని వాళ్ళు ఏదో ఎస్కేపిస్ లాగా తయారు కాదు. గ్రేట్ కంపాషన్ వస్తుంది. ఆ ఎంప్టీనెస్ నుంచే అన్నీ పుడతాయి. ఆ మహాశూన్యం నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది. శూన్యం నుంచే ఎంత పుట్టింది, జీరో నుంచి ఇన్ఫినిటీ వచ్చింది. అందుకే మనం ఈ యొక్క మన ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మన ఎంప్టీనెస్తో స్టార్ట్ చేయాలి మన జీవితం. మెడిటేషన్ ఈజ్ ఎంప్టీనెస్, ఎంప్టీ మైండ్. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ క్రియేట్స్, న్యూ క్రియేషన్స్ విల్ హ్యాపన్. And by the time night time, before you go to bed, you have to be empty again. Empty your thoughts and sleep. So friends, ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ని మనం జస్ట్ సూత్రాస్ ద్వారా ఇంకొంచెం సమరీ వైజ్లో మనం తెలుసుకుందాం. మెడిటేషన్ సూత్రాస్. మొదటి సూత్రం ఏంటంటే సహజ స్థితి. ధ్యానం అనేది సహజ స్థితి. నాన్ మెడిటేటివ్ స్టేట్ ఈజ్ అన్యాచురల్ స్టేట్. మెడిటేషన్ అనేది న్యాచురల్ స్టేట్. మనం న్యాచురల్ స్టేట్ నుంచి అన్యాచురల్ స్టేట్లో జీవిస్తున్నామని. ఎప్పుడు మనసు అలజడిగా ఉంది, ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండడం, ఎన్ని అన్యాచురల్ స్టేట్. ఎప్పుడు హ్యాపీగా, కంపోజ్డ్గా, ట్రాంక్విల్గా, పీస్ఫుల్గా ఉండడం అనేది న్యాచురల్ స్టేట్, సహజ స్థితి. అది ఆ సహజ స్థితికి మనం చేరుకోవాలి. చాలా ఆర్టిఫిషియాలిటీ క్రియేట్ చేసుకున్నాం. ఈ మోడర్న్ వరల్డ్ అయితే మొత్తం ఆర్టిఫిషియలే. అంత ఎయిర్ కండిషనర్స్, అంత కాంక్రీట్, సిమెంట్ బిల్డింగ్స్, ఎక్కడ ట్రీస్ ఏం లేవు. ఇంతకుముందు ఓన్లీ బుద్ధుడు చేసిన మెడిటేషన్ ప్లేసెస్ అన్నీ కూడా చక్కని మ్యాంగో తోటలోనో, అంత ఉద్యానవనాల్లో వాళ్ళు చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. ఇప్పుడు చెట్లే లేవు. మనకంతా పెద్ద పెద్ద సిటీలు, అంతా ఏసీలే. దెర్ ఇస్ నో నేచర్ ఎట్ ఆల్. ఈవెన్ మన మైండ్లో కూడా అట్లా తయారు చేసుకున్నాం. వీ హ్యావ్ బికమ్ సో అన్యాచురల్. వీ హ్యావ్ టు రెస్టోర్ అవర్ న్యాచురల్ స్టేట్. అందుకే మన థాట్ ఫార్మ్స్ కూడా వెరీ ఇట్లానే ఉంటాయి. ఎక్కువ వీ నీడ్ స్టిమ్యులేషన్. వీ నీడ్ టు డ్రింక్ కాఫీస్, మెనీ కాఫీ. కాఫీ ఈజ్ ఎ స్టిమ్యులేషన్. పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సో మెనీ స్టిమ్యులెంట్స్. అవుటర్ స్టిమ్యులేషన్స్ కావాలి. ఎప్పుడు కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండలేరు. వాళ్ళు మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ఐప్యాడ్, లేకపోతే కంప్యూటర్స్, లేకపోతే టెలిఫోన్ కాల్స్, మాటలు. స్టిమ్యులేషన్ ఉండాలి ఎప్పుడు. కొంతసేపు ఖాళీగా సహజ స్థితిలో న్యాచురల్గా కూర్చోలేరు. అట్లా డెవలప్ చేసుకున్నాం. వీ హ్యావ్ టు రెస్టోర్ టు అవర్ డిఫాల్ట్ స్టేట్. మెడిటేషన్ ఈజ్ అవర్ న్యాచురల్ స్టేట్. అది సహజ స్థితి. ఒక చిన్న పిల్లవాడు సహజ స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు. ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఇన్నోసెంట్ స్టేట్, వెరీ ప్యూర్ బీయింగ్ స్టేట్. రెండవ సూత్రం. సో మెడిటేషన్ ఈజ్ సెసేషన్ ఆఫ్ థాట్స్, ఇన్నర్ సైలెన్స్. దిస్ ద సెకండ్ సూత్ర ఆఫ్ మెడిటేషన్. చిత్త వృత్తి నిరోధం. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం. మొదటిది సహజ స్థితి, రెండవది చిత్తవృత్తి నిరోధం. ఇన్నర్ థాట్స్ ని, మొత్తం ఇన్నర్ స్టిల్నెస్ ని రీచ్ కావడం. సో మెడిటేషన్ ఈజ్ అ నో మైండ్ స్టేట్. మూడవ సూత్రం ఆనాపానసతి. ద మెథడ్ టు మేక్ ద మైండ్ ఎంప్టీ అండ్ కామ్ అండ్ సైలెంట్ ఈజ్ ఆనాపానసతి. సుఖ ప్రాణాయామం. పతంజలి గారి లాంగ్వేజ్లో అయితే సుఖ ప్రాణాయామం. ఆనాపానసతి, బ్రెత్ అవేర్నెస్. రెండు క్రియలు జరుగుతుంటాయి మనకి, ఇంపార్టెంట్ క్రియలు. ఒకటేంటంటే శ్వాసక్రియ, రెండవది మన హృదయం, గుండె చేసే క్రియ. ఈ రెండిటిని
మనం ఫోకస్ చేయొచ్చు. కానీ గుండె మీద ఫోకస్ చేయడం చాలా కష్టం. గుండె చప్పుడు వినాలంటే చాలా అవేర్నెస్ కావాలి. శ్వాస మీద అయితే శ్వాసను గమనించడం చాలా సులభం. గుండెని అబ్జర్వ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ప్రాక్టీస్తో చాలా మంది వాళ్ళ యొక్క హార్ట్ బీట్స్ని కూడా వాళ్ళు నోటీస్ చేయగలుగుతారు. ఇట్ నీడ్స్ మోర్ ట్రైనింగ్. కానీ బ్రెత్ అవేర్నెస్ ఈజ్ సింపుల్, ఈజీ, న్యాచురల్, రైట్. సో దిస్ ఈస్ ద థర్డ్ సూత్ర ఆఫ్ మెడిటేషన్, ఆనాపానసతి. ఫోర్త్ సూత్ర ఆఫ్ మెడిటేషన్ కాల్డ్ ఆకాశగంగ సూత్ర. అంటే ఆకాశగంగం అంటే శివుడికి ఎట్లా గంగాదేవి ఎప్పుడు ఫ్లో అవుతుంటుందో తల మీద, శిఖరాల మీద తల మీదకి వస్తుందో, అట్లా ప్రతి ధ్యాని కూడా మెడిటేషన్లో మైండ్ శూన్యమైపోయినప్పుడు, జీరో అయిపోతే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ చక్కగా పడుతూ ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము. దీన్నే ఆకాశగంగ సూత్రం అంటాం. గంగా అంటేనే వాటర్ అనే కాదు, కాస్మిక్ ఎనర్జీ. సో మన ప్రాణమయ కోశంలో ఈ నాడుల్లోకి ఈ యొక్క ఎనర్జీ వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుంది. ఇది ఫిఫ్త్ సూత్ర, నాడీ మండల శుద్ధి. ఈ నాడీ మండల శుద్ధిలోనే మనకి బాడీలో పెయిన్స్ రావడము, ఇవన్నీ చాలా నొప్పులు వచ్చేస్తాయి. కుండల్ని పెయిన్స్ అంటాం, అవి వచ్చేస్తాయి. కానీ అవి కొంతకాలమే ఉంటాయి. కానీ ఎందుకంటే మీరు మధ్యలో డిస్ట్రాక్ట్ కాకూడదు, మధ్యలో స్టాప్ చేయకూడదు. ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మెడిటేషన్ ఇంకొంచెం ఎక్కువసేపు చేయాలి. ఆ నొప్పులు వచ్చినప్పుడు ఇంకా తొందరగా వెళ్ళిపోతాయి అవి. సో నాడీ మండల శుద్ధి. సిక్స్త్ సూత్ర ఆత్మ అనుభవ స్థితి. ఈ సిక్స్త్ సూత్రాలో మనకు వచ్చే ఆత్మానుభవాల పరంపర, సోల్స్ ఎక్స్పీరియన్సెస్, ప్లెంటీ, ఇన్కంపారబుల్ ఎక్స్పీరియన్సెస్. యాక్చువల్గా మనం రాస్తే అందరి ఎక్స్పీరియన్సెస్ జానులవి థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, థౌజండ్స్. కొంతమంది కలర్స్ స్టార్ట్ అవుతాయి, కలర్స్ చూస్తుంటారు. కొంతమంది జియోమెట్రిక్ ప్యాటర్న్స్, కొంతమందికి కొన్ని చక్కని అబ్స్ట్రాక్ట్ విజన్స్ వస్తుంటాయి. అబ్స్ట్రాక్ట్, దానికి ఫామ్ ఉండదు కానీ విజన్స్ అన్ని. కొంతమందికి నేచర్, ప్రకృతి దృశ్యాలు కనిపిస్తుంటాయి. కొంతమందికి ధ్వనులు, నాద బ్రహ్మ ఎక్స్పీరియన్స్ అంటాం. అంతర్నాదాలు వస్తుంటాయి. మురళీనాదము, శంఖము, తబ్లా, డిఫరెంట్. ఈవెన్ ఇక్కడ మ్యూజిక్ ఎప్పుడు వినలేనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అది కూడా డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటి ఎన్నో సోల్స్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చేసరికి సాచురేట్ అయిపోతాయి. ఆ సోల్స్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంటాయి. ప్రతి ఆత్మానుభవం కూడా ఒక చక్కని రియలైజేషన్ కలుగు చేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరంతో వచ్చే అనుభవాలన్నీ నేను స్థూలాన్ని కాదు, నేను సూక్ష్మాన్ని అని చెప్తూ ఉంటాయి. మీరు ప్రతిసారి మీ బాడీ బయటకు వచ్చి మీరు వెళ్తున్నప్పుడల్లా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ జ్ఞానం మీకు లభిస్తూ ఉంటుంది. నేను స్థూలాన్ని విడిచి బాహ్యంలో ఎక్కడో వేరే దగ్గర ఉన్నాను. నేను ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మా గురువు గారి దగ్గర ఉన్నాను. ఈ ఎరుక మనకు లభిస్తుంది. ప్రతి ఆత్మానుభవం కూడా గొప్ప రియలైజేషన్. సెవెంత్ సూత్ర ఈజ్ ఆత్మ జ్ఞాన స్థితి. మన యొక్క సోల్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆత్మ నుంచి వచ్చినటువంటి అనుభవాల పరంపరంతా కూడా మనకి చక్కని జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అవేకనింగ్ ఆఫ్ ఇన్నర్ విజ్డమ్, ఆత్మ జ్ఞాన స్థితి. అద్భుతమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి గారికి ఎట్లా కలిగిందో ఆత్మ జ్ఞాన స్థితి వచ్చిందో, ఆయనకి యాస్ట్రల్ ట్రావెల్ జరిగింది. ఫస్ట్ స్థూలా నుంచి సూక్ష్మం వీడిపోయింది. ఆయనకి వెంటనే అర్థమైంది, నేను ఈ స్థూలాన్ని కాదు, నేను ఇంకా స్కూల్లో చదవను. 5th క్లాస్ నుంచి ఇంకా బంద్ చేస్తారు ఆయన. ఎందుకంటే చదవాల్సిన దానికంటే ఇది ఆత్మజ్ఞానం చదవడం అంటే గొప్ప చదువుల్లో పెద్ద చదువు అది.
ఇంకా ఆయన వెళ్ళి అరుణాచలంలో కూర్చున్నారు. ఎంటైర్ లైఫ్ ఆయన అక్కడే ఉన్నారు. ఇంకా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఇదే ఏం చదువుకోవాలంటే ఇదే చదువు, సెల్ఫ్ ఎంక్వైరీ, నో యువర్ సెల్ఫ్, దట్స్ ద గ్రేటెస్ట్ స్టడీ. ఆయన అడ్వైజ్ ఎంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్, సెల్ఫ్ ఎంక్వైరీ ఆయన చెప్పినటువంటిది గొప్ప చదువు. అది మన పిల్లలకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే గొప్ప గిఫ్ట్ సెల్ఫ్ ఎంక్వైరీ ఇవ్వాలి. గ్రేట్ స్టడీ. ఎన్నో జన్మలు ఎత్తుతాం దీనికోసమే, జస్ట్ రియలైజ్ అవర్ సోల్, వీ కమ్ హియర్. కానీ చేయాల్సిన పని చేయకుండా మిగతా అన్ని చేస్తాము, అది ఒక్కటే పెండింగ్ పెట్టేస్తాం. ఎన్నో వేల జన్మలు ఎత్తుతుంటాం దీనికోసంగా, ఆత్మజ్ఞానం కోసం. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ దిస్ స్టేట్, ఆత్మజ్ఞాన స్థితి. త్రిరత్నాసు, ఇది 8వ సూత్రం. త్రిరత్నాలు ధ్యాన శాస్త్రంలో 3 రత్నాలు ఉన్నాయి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 రత్నాలని మనం తీసుకోవాలి, ఫాలో కావాలి. 3 treasures, 3 precious gems. Every day we need to spend time in meditation. టేస్ట్ ఆఫ్ మెడిటేషన్ తెలియడానికి 40 రోజులు ధ్యాన సాధన చేస్తే కానీ ఆ టేస్ట్ తెలియదు మనకి. తినగా వేప తీయగా ఉంటుంది, వేప పండు కూడా తీయగా ఉంటుందంట. ఫస్ట్ ధ్యానం చాలా కష్టంగా ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది. కొంచెం కామ్గా కూర్చోవడం అంటే చాలా కష్టం. అది పనులు చేయడం అంటే ఈజీ, ఏ పనైనా చేస్తాం. కానీ ఖాళీగా కూర్చోవడం అంటే కష్టం. కానీ అదే చేయాలి ధ్యానంలో. 40 రోజులు సాధన చేస్తే ఆ తర్వాత మైండ్ ఎంత కోఆపరేట్ చేస్తుందంటే హాయిగా 3 hours 4 hours కూడా చక్కగా కూర్చోవచ్చు ధ్యానంలో. స్వాధ్యాయం చేయాలి. ఇక్కడ సోల్ కోచ్ క్లాస్లో కూడా వీ రికమెండ్ సమ్ బుక్స్. ఆటోబయోగ్రఫీ యోగి, పరమహంస యోగానంద గారిది, స్వామి రామ గారిది, రూత్ మాంట్గోమెరీ, షర్లీ మ్యాక్లైన్, టార్కామ్ సారెడారియన్, ఎంతో మంది మాస్టర్స్. భగవద్గీతని చదవాలి. మన ఇండియన్ మాస్టర్స్ని చదవాలి, ఫారెన్ మాస్టర్స్, అందరి మాస్టర్స్ని చదవాలి. స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం. ఇక్కడ ఎట్లాగో మనకి వీక్లీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వీక్లీ మన సజ్జన సాంగత్యం వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ ఇంట్లోనే సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సోల్. మా ఇంట్లో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్, డిన్నర్ టైంలో మా డిస్కషన్స్ అన్నీ ఇవే అనమాట, స్పిరిచువల్ డిస్కషన్సే. వి స్పీక్ అబౌట్ వాట్ ఈజ్ యువర్ మెడిటేషనల్ ఎక్స్పీరియన్స్, వాట్ డ్రీమ్ యూ హ్యాడ్ లాస్ట్ నైట్. ఇది సో ఇంపార్టెంట్. మనం షేర్ చేసుకోవాలి మన సోల్స్ ఎక్స్పీరియన్సెస్ని. ఆన్ డైలీ బేసిస్ వీ హ్యావ్ టు షేర్. 9th సూత్రం దుఃఖరాహిత్య స్థితి. సో ఆత్మజ్ఞాన స్థితి, త్రిరత్నాలు అన్ని పొందిన తర్వాత మనకి కలిగేదే దుఃఖరాహిత్య స్థితి. లైఫ్ బికమ్ సో జాయ్ఫుల్. ఒక చక్కని బుద్ధా ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అందరూ బుద్ధులు కలిసి అందరూ ఒక సంఘంలో, సంఘం శరణం గచ్చామి, చక్కగా జీవిస్తారు. కో ఎగ్జిస్టెన్స్, హార్మోనీ అండ్ షేరింగ్, ఆల్ దట్ విల్ హ్యాపెన్. ఎండ్ ఆఫ్ సఫరింగ్, దట్స్ ద ఎండ్ ఆఫ్ సఫరింగ్. తర్వాత 10th అపో దీపో భవ సూత్రం. అది అందరికీ వర్తిస్తుంది. మనం ఎవరికి వచ్చినా కూడా అపో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. నీ దీపాన్ని నేను వెలిగించలేను. నేను మెడిటేషన్ ఎట్లా చేయాలో నేను చెప్తాను, నేను థియరీ నీకు ఇస్తాను నేను, కానీ నువ్వు ప్రాక్టీస్ నువ్వు చేయాలి. అరటిపండు తొక్క వరకు తీస్తాను నేను, కానీ అరటిపండు నువ్వు తినాలి. నేను తింటే అరటిపండు నీ ఆకలి తీరదు. సేమ్ ఫండా విల్ వర్క్ హియర్. అపో దీపో భవ. ఎవరి ఆకలిని వాళ్లే తీర్చుకోవాలి, ఎవరి ఎన్లైటన్మెంట్ వారే పొందాలి, ఎవరి సాధన వాళ్ళు చేయాలి. సో ఈ 10 సూత్రాలు మనం ధ్యాన శాస్త్రం నుంచి మనం సమగ్రంగా, సమరైజ్డ్గా తీసుకుందాం.
So friends, so what time is it approximately? 4:30. I think it's a good idea to have a short break. Before the break, maybe meditation chesi break తీసుకుందాం. Okay friends? Short meditation for 5 minutes. హాయిగా కూర్చుందాం. సుఖాసనంలో జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోండి. 2 చేతులు కలిపి కట్టుకొని వేళ్ళల్లో వేళ్ళు ఉంచి కళ్ళు 2 మూసుకొని మన శ్వాసని గమనిద్దాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉందాం. స్టే విత్ అలర్ట్నెస్, అవేర్నెస్, ఎరుకతో మనం మన శ్వాసని గమనిద్దాం. ఈ ప్రక్రియనే మనం ఆనాపానసతి అని అంటాం. We enjoy every single breath. మన నాస్ట్రిల్స్ లోకి, నాసికా రంధ్రాల్లోకి వెళ్తున్నటువంటి ఉచ్ఛ్వాసని మరి నిశ్వాసల్ని గమనిస్తూ ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనల్ని కట్ చేసి శ్వాస మీదకి దృష్టిని మరల్చి మన సాధనని కంటిన్యూ చేద్దాం. Stay with alertness. Stay with your breath. Notice what is happening. ధ్యానము సహజ స్థితి. సహజ ధ్యాన స్థితిలో మనం ఉందాం. ఒక చిన్న పిల్లవాడు, చిన్న పసిపాప ఏ విధంగా ఉంటుందో, మనస్సు శూన్యంగా ఖాళీగా ఉంటుందో అదే స్థితిలో మనము ఉందాం. శ్వాసను గమనిస్తూ మనం ఏమీ చేయనక్కర్లేదు, ఏ మంత్రోచ్చారణ అక్కర్లేదు, ఏ స్తోత్రము చేయక్కర్లేదు, ఏ పూజ చేయక్కర్లేదు. కేవలం మనం సహజమైన శ్వాసక్రియతో మనం
కూడి ఉంటూ ఏకమై ఉండడం. మన సహజ స్థితిలో మనం ఉండడం. ఆలోచన రాహిత్య స్థితి, నిశ్చల స్థితి, mind is still. Watch that mind, still mind. Watch that silence. Notice what is unfolding in this silence. ఈ నిశ్చల స్థితిలో నిర్విషయ, నిర్విచార, నిర్గుణ స్థితిలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. Practice breath watching like a Buddha. శ్రద్ధతో, పట్టుదలతో, be focused, stay focused, be one with your breath. ఆఖరి 2 నిమిషాలు
లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా మీ 2 చేతులను కూడా మీ 2 కళ్ళ మీద ఉంచుకొని కొన్ని సెకండ్లు నిదానంగా మీ కళ్ళను తెరవచ్చు. వెరీ గుడ్. 4:30 4:40. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. తీసుకుని మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఈరోజు పొద్దున 1 hour మనకి మిస్ అయిపోయాం కాబట్టి, లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి అది విల్ కవర్ ఇట్ నౌ. అప్రాక్సిమేట్గా 5:45 వరకు తీసుకుందాం క్లాస్ ఈరోజు. ఇంకొక స్మాల్ టాపిక్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ మెడిటేషన్. సో వెరీ క్విక్ బ్రేక్. ఎనీ డౌట్స్ సో ఫార్? ఇప్పుడు యా ఓకే, మ్యూజిక్ విల్ హెల్ప్ అస్ ఇనిషియల్లీ. చాలా ఉపయోగం అనమాట. అది కూడా ఎట్లాంటి మ్యూజిక్ అంటే ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్, ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, లైక్ ఫ్లూట్, లైక్ సితార్, ఇట్లాంటి స్ట్రింగ్డ్ మ్యూజిక్స్ కానీ, వీణ కానీ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి, లో వాల్యూమ్లో పెట్టుకోవాలి. బట్ లేటర్ ఆన్ మ్యూజిక్ ఈజ్ నాట్ నీడెడ్. ఉంటుంది కానీ అది డిస్ట్రాక్షన్ కాదనమాట. ఏం చేస్తుందంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఎప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ థాట్స్ని అది కంప్లీట్గా స్ట్రెస్ఫుల్ థాట్స్ అన్ని ఎలిమినేట్ చేస్తుంది. మ్యూజిక్ హ్యాస్ వెరీ సూదింగ్ ఇఫెక్ట్, ట్రాంక్విలైజింగ్ ఎఫెక్ట్ ఆన్ ద మైండ్. అందుకే కోఆపరేట్ చేస్తుంది. చాలా మంది వరకు వాళ్ళు రిపోర్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యూజిక్ ఈజ్ అసిస్టింగ్ దెమ్ ఇన్ మెడిటేషన్. ఇట్స్ వెరీ ఎంపవరింగ్ ఆల్సో. The quality or depth of meditation is more deeper with music, particularly Tibetan bowls.
ఆ టిబెటన్ బెల్ ఉంటుంది. ఆ టిబెటన్ సౌండ్స్, బెల్ సౌండ్స్తో ఠెంగ్ అని కొట్టంగానే వెంటనే మన మైండ్ మీద ఎవడో బాదినట్టుగా ఒక్కసారిగా ఎక్కడైనా థాట్ వెళ్ళిపోయింది అనుకో, వెంటనే ఇక్కడికి వచ్చేస్తాం. వెంటనే ఠెంగ్ ఠెంగ్ వెంటనే దట్ మేక్స్ us come back to the moment. We'll be staying alert. Otherwise we'll drift into drowsiness. It is so helpful. Tibetan bowls, flute is very helpful. ఇయర్ ఫోన్స్ గా పెట్టుకోవచ్చు. సో ఎవరైనా ఇంకా ఏమైనా డిఫికల్టీ ఉందండి మెడిటేషన్ నేర్చుకోవడంలో కానీ ఇప్పటి వరకు? యా, concentrating on breathing. Yeah. Trying to unite myself with the breathing pattern. Yeah. But slowly I am drifting into sleepiness. Okay. This is initially very natural. This is called yoga nidra state. You drift into a kind of semi-drowsy state, but it's not really sleep. But you stay alert at a very little minimal level. This is called yoga nidra state. Is one of the stages of meditation. ఆ స్టేజ్లో మనం ఎంతో కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాం. తర్వాత ఇది ఉండదండి. ఈ స్టేజ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇట్స్ వెరీ న్యాచురల్. యాక్సెప్ట్ ఇట్ ఈస్ న్యాచురల్. ఇట్స్ నాట్ స్లీప్. సెమీ స్లీపీ స్టేట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, సార్ ఇప్పుడు మేము వినే మ్యూజిక్ ఉంటుంది కదా సార్, హోమ్ థియేటర్ ఊపర్ పెట్టుకుని ఉంటాం కదా సార్. ఏదండి? హోమ్ థియేటర్ ఊపర్స్, బిగ్ సౌండ్ రైట్. అది మన ఆరని కానీ ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది సార్. ఓకే, ఎక్కువ లౌడ్ సౌండ్ పెట్టుకుంటేనా? హిప్ హాప్ మ్యూజిక్ అవియా. సో డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ అయితే ఉంటుంది, వైబ్రేషనలీ మన మీద ఉంటుంది. కానీ మీ వైబ్రేషన్స్ వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా ఇంపాక్ట్. వాట్ అబౌట్ యువర్ వైబ్రేషన్? మీరు గొప్ప స్పిరిచువల్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తే మీ ఇంపాక్ట్ కూడా ఆ లౌడ్ మ్యూజిక్ మీద, ఆ పాప్ మ్యూజిక్ మీద, ఆ పాప్ సింగింగ్ చేసే వాళ్ళ మీద కూడా ఉంటుంది. న్యాచురల్లీ చాలా మంది చెప్తుంటారు మోడర్న్ టెక్నాలజీని కొంతమంది ఒక్కోసారి హేళనగా మాట్లాడుతుంటారు. నేనేం చెప్తానంటే కంప్యూటర్స్ దే ఆర్ సర్వింగ్ us so much. They say radiations are harming you. Why not your radiations? Send your radiations to computer. It will help. It will protect you. Not only protect, even the computer gets helped. So even it's correct that we impact. మన వైబ్రేషన్స్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒక్కోసారి మనం టూ ఇన్వేజివ్గా మనం మరీ లౌడ్గా మనం వైబ్రేషన్ పంపిస్తే అవి కూడా వాళ్ళని కొంత ఇంటిమిడేటింగ్గా ఉంటుంది. ఈవెన్ లైక్ సౌండ్ వైబ్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రెండ్ ఆస్ట్ సౌండ్, పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ ఇవన్నీ కూడా. బట్ యువర్ state of consciousness or being cannot be disturbed by anything outside. Initially, when we are not in alignment, not in balance, everything disturbs us. తర్వాత ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మన సాధన, అందుకే సాధన చేసి ఆ కంపోజ్ నేచర్ తెచ్చుకోవాలి. We need to reach to a very equanimity state. You become unshakable like a mountain. And మీ వైబ్రేషన్స్ వాళ్ళ మీద కూడా పడి వాళ్ళు కూడా హీస్ లైక్ అ గొప్ప, ఎంత ట్రాంక్విల్గా ఉన్నాడు, ఎంత సెరీన్గా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నారు, మేము ఈ పాప్ మ్యూజిక్ వదిలేస్తాం, మేము కూడా మెడిటేషన్ నేర్చుకుంటామని వస్తారు మీ దగ్గర. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ మెడిటేటర్. Many people they come to me
and ask me, what is the secret of your smile? ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు, ఎట్లా పాసిబుల్? ఎప్పుడు స్మైలే ఉంటుంది, మీ చిరునవ్వు చెదరకుండా ఉంటుంది. బికాజ్ ఐ టెల్ దెమ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఎవ్రీవన్ వాంట్ టు స్మైల్, ఎవ్రీవన్ వాంట్ టు లెర్న్ స్మైలింగ్. బెస్ట్ ఇస్ మెడిటేషన్. ఇట్ కమ్స్ వెరీ జెన్యూన్లీ, న్యాచురల్లీ. మన సోల్ నుంచి వచ్చే వైబ్రేషను ఫార్ పవర్ఫుల్ అండి. ఈ మోడర్న్ టైమ్స్లో బయట చాలా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, స్టిమ్యులేషన్స్, అన్ని స్టిమ్యులేషన్సే. ఎక్కడికి వెళ్ళినా పబ్స్, డ్రగ్స్. హైదరాబాద్ సిటీనే ఇప్పుడు చూస్తే ఇంకా హారిబుల్గా తయారవుతుంది. డిస్ట్రాక్షన్స్ అంతా, యంగ్స్టర్స్ అంతా కూడా రాత్రి, మొన్న టెలివిజన్ న్యూస్లో రాత్రి మిడిల్ ఆఫ్ ది నైట్ దే హ్యావ్ స్ట్రీట్ ఫైట్స్. అదొక న్యూ ఫ్యాడ్ అనమాట. యంగ్స్టర్స్, టీనేజర్స్ బైక్ రేస్, ఫాస్ట్గా వెళ్తారు, యాక్సిడెంట్స్. ఎన్ని? బికాస్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కిక్స్, స్టిమ్యులేషన్. దే ఆర్ లూజింగ్ బ్యాలెన్స్. బట్ మోర్ యూత్ లెర్న్స్ దిస్ ఆర్ట్ ఆఫ్ బీయింగ్ స్టేయింగ్ బ్యాలెన్స్డ్, composed, how to be a master of this monkey mind. We don't need external stimulations. We need to be very in contact with our soul.